ఓం హ్రీంకారాసనగర్భితాం నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుద్ధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అన్నమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతినే మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవ్వనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అదే యవ్వనంలో పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థమవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనకి సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులు అంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తుంది. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్షరూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన, వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మనం మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వింటారంటే 19 ఏప్రిల్
2026వ సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి 2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరిలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్క రాశి వారికి చూద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏలినాటి శనిలో మీరు రకరకాల పర్సన్స్ మీకు పరిచయాలు అవుతూ ఉంటారు. ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో తెలుసుకోవాలి. ఏముందిరా బాయ్, పెట్టుబడి పెట్టు, 40 లక్షలు పెట్టు, నీకు మంచి షేర్లు వస్తాయంటే పెట్టేస్తారు. ఏలినాటి శని టైంలోనే జరుగుతుంది. అందులోనూ యొక్క జన్మంలో ఉన్నటువంటి కుజ, బుధ, శని గ్రహాలు మరి మీకు అధికమైనటువంటి ఫలితాలను ఇప్పించడానికి ట్రై చేస్తాయి. అయితే బుధుడు డౌన్ చేస్తూ ఉంటాడు, కాన్సన్ట్రేషన్ ఉండనివ్వడు. అండ్ విజ్డమ్ ఉంటుంది కానీ అది మీకు ఉపయోగపడుతుంది. ఎందువల్లంటే మీపైన ఇతరులకి చాడీలు చెప్పడము, మీ బాసులకి వాళ్ళు నమ్మేసేయడం, అది మీ తప్పులే ఉండదు. పాపం మీరేం చెప్పరు, మీరేం చేయలేదు. అయినా సరే మీరు అనని మాటలు అన్నారని వాళ్ళు వెంటనే నమ్మేయడం, అవతల వాళ్ళు చెడ్డ వాళ్ళు చెప్పినాయి ఆశ్చర్యపోతారు మీరు. అందువల్ల విక్టిమ్ అయ్యామని చెప్పేసి మీరు కొంచెం బాధ ఉంటుంది మీకు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం. అవి రేపు 2 జూన్ 2026 సంవత్సరం వచ్చేదాకా కూడా మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహం మీకు స్థాన చలనాలు ఇస్తాడు. ఒక ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళు వేరే ఇంట్లోకి అద్దెకు వెళ్ళడం కానీ, లేదా చిన్న ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి, మిద్దెళ్లలోకి మారడం కానీ జరుగుతుంటుంది. అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడం జరుగుతుంది. ఈ యొక్క మీనరాశిలో జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క 3 గ్రహాల ప్రభావం వల్ల ఒక క్లాష్ జరుగుతూ ఉంటుంది. ముగ్గురు కలిసి యుద్ధం అన్నమాట. నేను నీకు సాయం చేస్తాను, నేను నీకు సాయం చేస్తానంటూ. అలాగే ఈ యొక్క మీనరాశి వారు అందరూ కూడా ఫారిన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఫారిన్ నుంచి కూడా మీకు అవకాశం రావడానికి అధికమైనటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క వ్యయములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు మనశ్శాంతి లోపం అనేటటువంటి జరుగుతాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతూ ఉంటాయండి. కొడుకు కోడలు కలుసుకోవాలండి, వాళ్ళు కొట్టుకున్నారండి, కోర్టుకు వెళ్తున్నారండి అంటే మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వేం పీకుతున్నావు, మరి ఎందుకు వాళ్ళ సంసారంలోకి ఇంటర్ఫియర్ అయ్యావు? పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఏలినాటి శని జరుగుతున్నటువంటి కపుల్ మధ్యలోకి వెళ్ళకూడదు. ఆ రకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే ఎంతసేపు హోమాలు చేయడం, పూజలు చేయడం కాదు.
కాబట్టి ఈ మీనరాశి వారికి ఉద్యోగంలో మనకు ఇన్సెక్యూర్డ్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీ ఉద్యోగానికి ఏ డోకా లేదు. అలాగే ఏమండి ఆల్రెడీ మేము లే ఆఫ్ అయిపోయామండి, ఉద్యోగాలు పోయినాయండి అనేటటువంటి వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కొత్త ఉద్యోగాలు వస్తే అప్లికేషన్లు పెట్టాలి కదా మీరు. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారి భార్యాభర్తల మధ్య కొట్లాటలు పెద్దగా ఉండవు. షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలలోకి మీరు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారందరూ కూడా మనకి అధికమైనటువంటి ఆదాయం, అధికమైనటువంటి ఉపాసన, ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు సరి చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్కి మరి బంధువులకి అందరికీ కూడా వాళ్ళకి ఉదారంగా మీరు వాళ్ళను చూసుకోవడం, సాధారణంగా ఆహ్వానించడం, ఇళ్ళకి ఇవన్నీ కూడా రాచమర్యాదలు చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మీరు న్యాచురల్గా కృతజ్ఞతను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయరు, వెరీ ప్రాక్టికల్ ఉంటారు మీరు. అలాగే ఏదైనా చెప్పదలుచుకున్నా కూడా స్పష్టంగా మొహమాటం లేకుండా నిర్మోహటంగా ఎదురు చెప్పడం అనేటటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మనశ్శాంతి అనేటటువంటిది మొట్టమొదట ముఖ్యమైనటువంటి ఇది. అలాగే ఈ యొక్క మీ ఆడపడుచులు కానీ ఇతర మీ బంధువులు ఎవరైతే అమెరికాలో యుఎస్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల విషయంలో మేమీ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్ధాశ్రమ గురుడు కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని ఆ పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్రజపాన్ని కానీ మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు మనకి మేడి చెట్టుకి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, మన చక్కగా ఈ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణ అమ్మవారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క జపం చేసుకోవాలా. మరి మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్ కోకటపల్లి ఏం చేశాడు, మేడి చెట్టు కింద చక్కగా ధ్యానం చేశాడు, యక్షిని జపం చేసి మరి అరటిపళ్ళతో పాటు మనకి మేడి పళ్ళను కూడా మరి గురునాథ్ శర్మ అని ఒక గురుగారిని తీసుకొస్తే నేను ఆయనకి మరి ఈ యొక్క ఫలదానం చేశాడు. ఈ విధంగా యక్షిణీ సాధనలో సార్థకత అనేటటువంటిది మనకు రావాలి, సాఫల్యం రావాలి అంటే పట్టుదల కావాలి. ఏలినాటి శని సమయాల్లో మాత్రమే అవి సాధ్యమవుతాయి. ఆ దేవి అనుగ్రహం వల్లనే మనం ఆ జపాలు చేయగలుగుతాం. కాబట్టి దైవశక్తిని మీరు ఏ శక్తి అయినా ఏ దేవతైనా పట్టుకోండి, అనుష్ఠానం చేసుకోండి. మీనరాశి వాళ్ళు ఈ రకంగా పరిహారాలు మన ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, మంత్రజపం చేసుకోవడం ద్వారా మీ యొక్క కర్మలను తగ్గించుకుంటూ బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్తారు. శుభమస్తు.